కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వము బంక్ బెడ్స్ సప్లై కోసము ఇచ్చినటువంటి ఒక టెండరు, దానికి సంబంధించి జరిగినటువంటి అగ్రిమెంట్సు, దానికి సంబంధించి సంబంధిత స్టేక్ హోల్డర్స్ కానివ్వండి, ప్రజల్లో ఉన్నటువంటి యొక్క అనుమానాలకు సంబంధించిన విషయాల్ని మీ ముందుంచుదామనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రెస్ మీటు అడ్రస్ చేస్తూ ఉన్నాను. సప్లై, కమిషనింగ్ అండ్ ఇన్స్టలేషన్ ఆఫ్ ది బంకర్ బెడ్స్ ఇన్ కేజీబీవీస్ అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, పీడీ సమగ్ర శిక్షా అభియాన్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్షా అభియాన్కి సంబంధించి వీళ్ళు ఇచ్చినటువంటి యొక్క ఈ కొనుగోలు మొత్తం విషయం కూడా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించే విధంగా ఉంది అనే విషయం ఇవాళ ప్రజల్లో ఉంది. మొత్తంగా రాష్ట్ర ప్రభుత్వము 36,288 బెడ్స్ కోసము ఇచ్చినటువంటి యొక్క ఈ టెండర్ నోటిఫికేషన్లో చాలా సంస్థలు పార్టిసిపేట్ చేస్తే ఇవాళ 2 సంస్థలకు సంబంధించి ప్రభుత్వం మరి టెండర్స్ ఫైనలైజ్ చేసి వాళ్ళతో అగ్రిమెంట్ చేసుకున్నారు. అది స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ సమగ్ర శిక్ష, అదేవిధంగా మెసర్స్ ట్రూఫా ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, సిచ్యువేటెడ్ ఇన్ అయ్యప్ప కోఆపరేటివ్ సొసైటీ, రోడ్ నెంబర్ 1, మాదాపూర్. Supply, commissioning and installation of the bunker beds in KGBVs in Telangana state. ఇది ఓవరాల్ విషయం. రాష్ట్రంలో ఉన్నటువంటి కేజీబీవీల్లో బంకర్ బెడ్స్ అంటే మీకు తెలుసు కదా, 1 by 1 అంటే స్టెప్స్ ఉన్నటువంటి బెడ్స్, మ్యాట్రసెస్, పిల్లోస్తో కలిపి. ఇది సక్రమంగా జరిగితే ఎవరికి ఇబ్బంది లేదు. కానీ దీనికి సంబంధించి 3-4 అంశాల్లో సంబంధిత శాఖాధికారులు పక్షపాత ధోరణి చూపించారు, అవకతవకలకు, ఆక్రమణలకు తెరదీశారు అనేటువంటి ఒక విషయం వెలుగులోకి వచ్చినప్పుడు ఆ విషయాన్ని ప్రజల ముందు ఉంచాల్సిన బాధ్యత మా మీద ఉంది. ఈ యొక్క కాంట్రాక్ట్ మొత్తంగా ఉన్న సమాచారం మేరకు ఈ కాంట్రాక్ట్లో అవకతవకలు జరిగినాయని చెప్పి రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంఎస్ఎంఈ, మైక్రో అండ్ ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్టీల్ అండ్ వుడెన్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. తుషాల్ కృష్ణ, శ్రీ సాయి, ఆశ్రిత ఇండస్ట్రీస్, ఇట్లా కొన్ని ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో, ఇదే రంగంలో పనిచేస్తున్నారో, ఈ బంకర్ బెడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈ రకమైన సప్లైస్ ఎవరైతే ఉన్నారో, దానికి సంబంధించిన అసోసియేషన్ తెలంగాణ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్, స్టీల్ అండ్ వుడెన్ ఫర్నిచర్ మ్యానుఫ్యాక్చర్ అసోసియేషన్, వీళ్ళు కోర్టుకు వెళ్ళారు. ఏమని? ఈ యొక్క ఓవరాల్ టెండర్ ప్రాసెస్ అంతా కూడా అక్రమాలతో కూడుకొని ఉంది, కాబట్టి దీని మీద మీరు స్టే ఇవ్వమని చెప్పేసి. దీంట్లో విషయం ఏంటంటే, ఈ మొత్తం క్వాంటిటీకి ఇచ్చినటువంటి యొక్క దీంట్లో యూనిట్ ప్రైస్ని 33,466 రూపాయలకి ఒక యూనిట్ ప్రైస్గా దీన్ని నిర్ధారించారు.